అవుట్సోర్సింగ్ వల్ల బాధ వినే దరిద్రుడే లేడు. మనం చేసుకున్న పాపం ఈ అవుట్సోర్సింగ్లో ఏరడం. అదే వేరే వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏదైనా ధర్నా అయితే వెంటనే రెస్పాండ్ అవుతారు. వాళ్ళ జీతాలేమో హైలు ఉంటాయి. ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఏ స్టేట్లో లేవు ఇంతగానం జీతాలు. మళ్ళీ తిరగడానికి కార్లు, ఏసీలు, ఫుడ్డు అంతా గవర్నమెంటే భరిస్తుంది. 10,000కి ఎట్లా బతుకుతారా బాబు? ఇది కూడా ఆలోచించకపోతే ఎట్లా చెప్పు? మీ బతుకులు బాగుంటే సరిపోతుంది. మరి మా పిల్లల సంగతి ఏంది? మేము ఎట్లా బతకాలి? పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని వద్దా? మా బతుకులాంటి ఇట్లా ఏడ్చినాయి. పిల్లలన్నా బాగుపడాలి కదా. ఏం దరిద్రమోరా బాబు! ఈ అవుట్సోర్సింగ్ అనేది తీసుకొచ్చి నాశనం చేసిండు చంద్రబాబు. ఏనాడు అవుట్సోర్సింగ్ పేరుతోటి యువతను నాశనం చేసిరో ఈ పాపం వట్టిగానే పోదు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ అని తక్కువ జీతాలు పని చేయించుకోవడానికి ఇరికిచ్చారు. గవర్నమెంట్ అవుతుంది, జీతాలు పెరుగుతాయని ఆశలు చెప్పి జీతాలతో ఆడుకుంటారు. వాడు 40 ఏళ్ళ దాకా ఇట్లా చేసిన తర్వాత వాడు ఏ దేశం పోయి కూడా సంపాదించుకోలేడు. దేనికి కూడా ఎలిజిబుల్ కూడా కాదు. ఇంత దరిద్రమైనది అవుట్సోర్సింగ్ అంటేనే. అవుట్సోర్స్ అవుతుందే కానీ ఇవతలది కాదన్నట్టుంది. అవసరానికి వాడుకోవడం, వదిలేయడం. వాడి జీవితం ఎక్కడైనా సంకనాకి పోయినా పర్వాలేదు. దరిద్రం అంటే అనుభవించక తప్పదు. ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నాను అనుకోవాలి.